రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాపురావు, వైవి సుబ్బారెడ్డి, అలాగే మేడ రఘునాథరెడ్డి బరిలో నిలిచారు. 3 రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోనుంది వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీకి ఇప్పటికే ఉన్న 8 రాజ్యసభ సీట్లకు అదనంగా మరో 3 సీట్లు చేరి ఆ పార్టీ సంఖ్యాబలం 11గా మారనుంది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసింది. 41 ఏళ్ల చరిత్రలో ఆ పార్టీకి ఇలా జరగడం ఇదే తొలిసారి. అంతేకాదు మరో 2 ఏళ్ల వరకు పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహించే వారే ఉంటారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి చేరింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసింది. చంద్రబాబు నాయకత్వంలో అత్యంత దీనస్థితికి తెలుగుదేశం పార్టీ చేరుకుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఆవిర్భవించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ రోజుతో ఇప్పటితో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోనుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రిందటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకి సంబంధించినటువంటి నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 3 స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినటువంటి అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి ఎటువంటి నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఒక స్వతంత్ర అభ్యర్థి పేరుతో వేసినటువంటి నామినేషన్ కూడా చెల్లదు. అతనికి ఆ నామినేషన్ పైన ఎమ్మెల్యేల సంతకాలు ఏవి కూడా లేవు, ప్రతిపాదిత ఎమ్మెల్యేల సంతకాలు కూడా లేనటువంటి పరిస్థితి. సో రేపు సాంకేతికంగా స్క్రూటినీ నిర్వహిస్తారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వేసినటువంటి నామినేషన్లు స్క్రూటినీ నిర్వహించిన అనంతరం ఆ తర్వాత విత్డ్రాల్ గడువు అయిపోయిన స్క్రూటినీ తర్వాత ఏకగ్రీవంగా జరిగినటువంటి అంశాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సో ఇప్పుడు రాజ్యసభ రాజకీయంగా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యం పూర్తిగా రాజ్యసభలో కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉన్నటువంటి 11 రాజ్యసభ స్థానాలను కూడా ఈ ఎన్నికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. 100% రాజ్యసభ స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరబోతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఒక్కొక్క సీట్ అయినా 2 సీట్ అయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం కోల్పోయి అత్యంత దీనావస్థకి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చేరినటువంటి పరిస్థితి. ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కొంత మొదట పోటీలో అభ్యర్థిని పెట్టాలని భావించింది. ఇందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ మధ్య కాలంలో టికెట్ల మార్పులు చేర్పులు చేసినటువంటి సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేటువంటి ఒక స్కీము సిద్ధం చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ప్రకటించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటి ఫార్ములో కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఈ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రాతినిధ్యం కోల్పోతున్న పరిస్థితి. సో ఈ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అనేక డిజాస్టర్స్ అన్నవి తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల నుండి కూడా తెలుగుదేశం పార్టీ పారిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల నుండి పారిపోయి గ్రాస్ రూట్ లెవెల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. సో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక అత్యంత దీనావస్థగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్న పరిస్థితి. మొత్తానికి రాజ్యసభలో రికార్డు సృష్టించింది వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ సతీష్.